హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు కర్రీ చేద్దాము. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి. కాయ కూడా ఇలా వెడల్పుగా ఉంటుంది. ఇందులో మనం టమాటా కూడా వేయక్కర్లేదు. ఇలా గ్రీన్ కూడా ఉంటాయండి ఇందులో. ఈ కాయలు మనం లేతగా ఉన్న కాయలే తీసుకోవాలి. గింజ కట్టేస్తే మాత్రం కాయ పీచు కింద వచ్చేస్తుంది. పైన అంత స్కిన్ పీచు కింద వచ్చేసి అది తినడానికి కర్రీ అయితే అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపుదాము. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కొంచెం మనకి వేగిన తర్వాత మనం చిక్కుడుకాయలు అయితే వేసుకుందాం. ఇది మనకి ఇంట్లో పండిన కాయలు అయితే బాగుంటాయండి. ఫెర్టిలైజర్స్ అవి ఎక్కువ వేసినాయి అంటే కొంచెం ఉడకటానికి కూడా టైం పడుతుంది. మనం ఆర్గానిక్గా పండించుకున్న కాయలు అయితే తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి అలా కలుపుదాము. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాము, వేగనిద్దాము. ఇందులో మసాలాకి కొద్దిగా ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు అండి. కొద్దిగా గసగసాలు కానీ లేకపోతే మనం కొంచెం ఒక 4-5 జీడిపప్పు బద్దలన్నా వేసుకోవచ్చు. ఏదో ఒకటి వాడచ్చు. వెల్లుల్లి తినేవాళ్ళు అయితే వెల్లుల్లి రేకలు కూడా వేసుకుని మనం కలంలో నూరుకుంటే నూరుకోవచ్చు అండి. కలంలో నూరుకునే అలవాటు ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది, నూరొచ్చు. లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకునే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఇలా చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు వాడుకోవచ్చు అండి. డైలీ మనం కర్రీస్లో నూరుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. చూద్దామండి ఉల్లిపాయ ముక్కలు. ఒకసారి ఇలా కలిపి వేగినాయి కదా, ఇందులో అయితే మనం చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇవి ఉడుకుతులాగా అయితే ఈ కలర్ అయితే ఉండవండి. మనకి ఫస్ట్ ఇలా ఉంటే వేడి తగులుతులాగా లైట్గా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. లైట్గా స్వీట్ కూడా ఉంటుందండి కాయలో. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. మనకు సరిపడగా ఉప్పు అండి. కళ్ళుప్పు వాడుకునే వాళ్ళు కళ్ళుప్పు, సాల్ట్ వాడే వాళ్ళు అయితే సైంధవ లవణం తీసుకోండి, అది మంచిది కదా, రాక్ సాల్ట్. ఇలా సముద్రం ఉప్పు వాడుకుంటే ఇది కూడా మంచిదే. మన ఎవరి అలవాటుకి తగ్గట్టు వాళ్ళు. మనకు సరిపడగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి అలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గనిద్దాము. అలా ఒక 5-10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని చూసారా, కలర్ అప్పుడే తగ్గిపోయింది. ఇందాక ఉన్నంత కలర్ లేదు కాయల్లో. మనకు సరిపడగా కారం వేసుకుందాము. ఇందాక మనం నూరుకున్న మసాలా కూడా వేసుకుందామండి. వేసి ఒకసారి అలా కలిపేద్దాము. మనం వంట చేసేటప్పుడు ఒక భగవద్గీత శ్లోకం చెప్పుకుంటే మంచిదంటారు కదా. ఆ శ్లోకం 4వ అధ్యాయంలో 24వ శ్లోకం అండి. అది బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మకర్మ సమాధినా. దీని అర్థం ఏంటంటే యజ్ఞపాత్రం బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువారు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందిన ఫలము కూడా బ్రహ్మమనియే తలచవలేను. మనం వంట చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటే మంచిదే అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. పూర్వం నుంచి కూడా మనకు వచ్చే ఆచారం ఇది. మనం సరిపడగా అయితే వాటర్ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే ఇవి ఇంట్లో పండిన కాయలు, ఎక్కువ వాటర్ పట్టదు.
మనం బయట నుంచి తెచ్చుకున్నవి మార్కెట్లో కొనుక్కున్నవి అయితే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. మనం చూసి అయితే వేసుకోవచ్చు. మనం ఉడకకపోతే ఇంకొన్ని నీళ్ళు పోసుకుని సరిపడగా నీళ్ళు పోసి అయితే ఉడకనిద్దామండి. మనం ఎప్పుడు కూడా ఏంటండి వంట చేసేటప్పుడు మనం ఏదైనా కోపంతో ఉండి ఎవరి మీద ఏదైనా బాధగా ఉండి అటువంటి టైంలో వంట చేస్తే మన చేతితో వండిన వంట తిన్నవాళ్ళు కూడా ఇవన్నీ ఫేస్ చేస్తారంటండి. వాళ్ళకి తెలియకుండానే ఆ కోపం ఇవన్నీ వచ్చేస్తాయట. అందుకని మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం వంట చేస్తే వాళ్ళు మన చేతి వంట తిన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారట. ప్రతి మనిషికి చిన్న చిత్తగా ఏవో ఉంటాయి కదా, ఏదో చిన్న బాధ అనిపించినా చిన్న కోపం అనిపించినా ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుంట్లోకి రిలాక్స్ అయిపోతాం. అప్పుడు లేచి మనం వంట చేసుకుంటే చక్కగా మనమే కాదు మన చేతి వంట తిన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. మీలో ఎంతమంది అయితే ఈ శ్లోకం చదువుతారు వంట చేసేటప్పుడు? ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే చిన్న కామెంట్ పెట్టండి, మేము కూడా చదువుకుంటాము ఈ శ్లోకం అని చెప్పేసి. చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేయండి, చిన్న శ్లోకమే కదా. అలా మూత పెట్టి మళ్ళీ మనం ఒక 10 నిమిషాల తర్వాత అలా చూద్దాము. కర్రీ అయితే రెడీ అయిందండి. పైన అలా కొత్తిమీర చల్లుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఉడికిపోయింది, బాగానే ఉడికింది మనకి. ఈ పర్పుల్ చిక్కుడుకాయలు ఎవరికైనా దొరికితే వండుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.